మన విలువ పెరగాలి అంటే మనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. వాదించడం వలన లాభం లేని చోట ఒక అడుగు వెనక్కి తగ్గి వాదన నుండి విరమించుకునే వారే నిజానికి గెలిచినట్టు. నెగ్గాలి అంటే ఒక్కొక్కసారి తగ్గాలి కూడా. తగ్గే తత్వం మీలో ఉందా? అయితే మీరు విలువైనటువంటి వాళ్ళే, మీరు విజేతలే. అవసరం లేని చోట మనం మాట్లాడటం కన్నా మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఎంత తక్కువ మాట్లాడితే మన విలువ అంతగా పెరుగుతుంది. కాబట్టి అప్పుడప్పుడు కామ్గా ఉండడానికి మనం ప్రయత్నించాలి. మన పట్ల మనం పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ని ఏర్పరచుకోవాలి. మనకి మనమే కింగ్, మనకు మనమే హీరో అనుకోవాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి ఆత్మన్యూనత భావన అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనం వదిలేయగలుగుతాం. దానిని వదిలేస్తేనే నీలో ఉన్నటువంటి నిజమైన హీరో ప్రపంచానికి పరిచయం అవుతాడు. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్, బీయింగ్ లైక్ ఏ కింగ్. ఎంత పాజిటివ్గా ఉంటే అంతగా మీ విలువ పెరుగుతుంది అన్న విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. జీవితంలో గెలవాలి అనుకుంటే ఎప్పటి పని అప్పుడే చేయాలి. ఒక్కొక్కసారి రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి. పనిని వాయిదా వేయకుండా అంకిత భావంతో చేసేటటువంటి వ్యక్తిత్వం నీదైతే అదే నిన్ను విజేతగా నిలబడుతుంది. కష్టపడే తత్వం నీదైతే నీ విలువ నీకే తెలియకుండా శిఖరం అంత ఎత్తుగా ఎదుగుతుంది. కాబట్టి వాయిదా వేయని మనస్తత్వం నీదైతే నువ్వెప్పటికీ విలువైనటువంటి వ్యక్తివే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లక్ష్య సాధనకి చాలా అవసరం. ఇది చీకటిని తరిమేసే దీపం లాంటిది. అలాగే నీ నడకలోనూ, నీ మాటలోనూ, నీ ఆహార్యంలోనూ నీవు చూపే కాన్ఫిడెన్స్ నలుగురిలో నీ విలువను పెంచుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గా ఉండడానికి ట్రై చేయండి. ఆల్వేస్ బీ కాన్ఫిడెన్స్గా నిలబడండి. కాన్ఫిడెన్స్గా ఎదుటి వాళ్ళ కళ్ళలోకి చూస్తూ మాట్లాడండి. కాన్ఫిడెన్స్గా నడవండి. అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలిగేటటువంటి విల్ పవర్ అనేది మన సొంతం అవుతుంది. ఈ సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ అనేది విల్ పవర్ని పెంచడమే కాదు, నలుగురిలో మీ విలువను కూడా పెంచుతుంది. కాబట్టి మీకు కొన్ని రూల్స్ పెట్టుకోండి. ఆ క్రమశిక్షణను కలిగి ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ని అతిక్రమించకుండా మీ జీవనాన్ని సాగించాలి. నిరంతరం నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగితే నీకే తెలియకుండా ఎందరికో ప్రేరణగా నిలుస్తావు. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ నువ్వు సాధించే విజయాలన్నీ కూడా నలుగురిలో నీకు గుర్తింపు తెస్తాయి, నలుగురికి ప్రేరణగా నిలుస్తాయి, నలుగురిలో నీ విలువను పెంచుతాయి. కాబట్టి స్టే మోటివేటెడ్. ఎంతటి కష్టంలోనైనా చిరునవ్వును ధరించండి. నిజంగా నవ్వుతూ పలకరించే వాళ్ళంటే ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? అంతేకాదు, మీ చిరునవ్వును చూస్తే మీ కష్టాలు సైతం పారిపోవాలి. విలువైనటువంటి చిరునవ్వును ధరించడమే మనకు అసలైనటువంటి ఆభరణంగా మనం ఫీల్ అవ్వాలి. నిజం చెప్పాలి అంటే చిరునవ్వును మించినటువంటి ఆభరణం లేదు. అంటే బంగారంతోటో వజ్రాలతోటో మనకి విలువ రాదు. మన ముఖం మీద చెదరని చిరునవ్వును మనం ధరించినప్పుడు నలుగురు మనని ఇష్టపడతారు. నలుగురికి మన పట్ల విలువ పెరుగుతుంది. మనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్వుతూ ఉండండి. అంతేకాదు, ఒక చిరునవ్వుకు ఎంత పవర్ ఉంటుందో తెలుసా? యుద్ధాలను సైతం ఆపేసే శక్తి ఉంటుంది. ఒక చిరునవ్వు బంధాలను కలుపుతుంది, స్నేహాలను పెనివేస్తుంది. నవ్వుతూ మాట్లాడితే అందరూ నీ వారే, అందరిలో మీరు విలువైనటువంటి వాళ్ళే. ఆల్వేస్ స్మైల్ ప్లీజ్. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, నవ్వుతూ పలకరించండి. మీరు నవ్వుతూ ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉండండి. తెలియకుండానే మీ విలువ అమాంతం పెరిగిపోతుంది. ఒకరికి సహాయం చేసే విషయంలో ముందు వరుసలో మీరు ఉండాలి. ఒక్కొక్కసారి మీరిచ్చే చేయూత, కాసింత మాట సహాయం దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఎంతో ఓదార్పునిస్తుండొచ్చు. వాళ్ళ జీవితాలే నిలబడొచ్చు. మీరు చేసే సహాయం చిన్నదైనా కష్టకాలంలో అది చాలా విలువైనదే. కాబట్టి హెల్ప్ చేసే విషయంలో కైండ్ఫుల్ హార్టెడ్గా ఉండాలి. కాసింత కారుణ్యాన్ని మీరు కలిగి ఉండాలి. మాట్లాడే పెదాల కంటే చేయూతనిచ్చే చేతులు మిన్న అంటారు కదా. ఒక విజేత ఎప్పుడు తాను గెలుస్తూ ఒకరిని గెలిపించేవాడై ఉండాలి. తాను గెలుస్తూ నలుగురిని ముందుకు నడిపించేవాడై ఉండాలి. వాళ్ళే అసలైనటువంటి విలువైనటువంటి విజేతలు. వాళ్ళే నలుగురికి స్ఫూర్తినిస్తారు, నలుగురికి బాటని అందిస్తారు. లక్ష్య సాధనలో నువ్వు ఒక తపస్వి కావాలి.
నువ్వు ఎంత ఒక తపస్విలాగా ఎంత కష్టపడి నువ్వు నీ గెలుపుని సాధిస్తావో నీ గెలుపు మరొకరికి మార్గదర్శకం అవుతుంది. నువ్వు ఒక తపస్విలా కష్టపడి నువ్వు గెలిస్తే నీకు తెలియకుండానే నీ చుట్టుపక్కల నీ నలుగురిలో నీ విలువ పెరిగిపోతుంది. నలుగురికి నువ్వు మార్గదర్శకత్వం వహిస్తావు. నలుగురు నీకు ఫాలోవర్స్గా మారిపోతారు. అనవసరంగా ప్రతిదానికి కోపంతో రగిలిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజానికి కోపంతో రగిలిపోయే వాళ్ళకి ఎవరు కూడా అంత దగ్గరగా కాలేరు. ఎందుకంటే మండుతున్నటువంటి చెట్ల మీద పక్షులు వచ్చి వాళ్తాయా? లేదు కదా. కోపం యొక్క నష్టం ఏంటో తెలుసా? కోపంలో విచక్షణ మాత్రమే కాదు, విలువను కూడా కోల్పోతారు. కాబట్టి మ్యాక్సిమం పీస్ఫుల్గా ట్రై చేయండి. అప్పుడే మిమ్మల్ని మీ ఎదుటి వాళ్ళు ఇష్టపడతారు, మీతో మాట్లాడతారు. ఒక్కొక్కసారి కొంతమంది ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు సరిగ్గా వినరు. ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను ఓపికగా వినగలగాలి. ఎదుటివారి మనోభావాలకి విలువనిచ్చే వాళ్ళకి ఆత్మీయులు ఎక్కువ. ఎదుటి వాళ్ళు మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు వినకపోతే మనం హర్ట్ అవుతాం కదా. అలాగే మనం కూడా ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు వినగలగాలి. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వినగలిగేటువంటి శక్తిని మనం పొందాలి. ఎక్కువ విన్నప్పుడే మనం ఒక మంచి లిజనర్గా మారుతాం. ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు మనకు అర్థమవుతాయి. ఎక్కువ వినగలగడమే విలువైనటువంటి ఉత్తమ లక్షణం. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇతరుల గురించి అనవసరంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇతరుల గురించి అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ చేయకుండా ఉండడం అనేది మానసిక పరిపక్వతకు ఒక మంచి ఉదాహరణ. ఎదుటివారికి విలువనివ్వడము ద్వారా మన విలువ పెరుగుతుందని మనం ఆలోచించాలి. ఎదుటి వాళ్ళని తగ్గించడం ద్వారా మన విలువ పెంచుకోవద్దు ఎప్పుడు కూడా. ఎదుటి వాళ్ళకి మనం విలువనివ్వడం ద్వారా మన విలువను పెంచుకోవాలి. ఆ మార్గంలో మీరు పయనించాలి. అందుకని ఎవరిని కూడా అనవసరంగా విమర్శించకండి. అనవసరం గాసిప్పులు విలువ ఇవ్వకుండా, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఇతరుల యొక్క జీవితాలలోకి తొంగి చూడకుండా ఉండగలిగే వాళ్ళే నిజంగా విజేతలుగా నిలుస్తారు. విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. ఎవరి జీవితాల్లో తొంగి చూడటం మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకే ఇతరుల నుండి రెస్పెక్ట్ ఆశించే హక్కు ఉంటుంది. ఇతరులకు గౌరవం ఇచ్చే తత్వం మీదైతే మీ విలువ మీకే తెలియకుండా పెరిగిపోతుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఒకరికి విలువ ఇవ్వకుండా ఒకరి నుంచి మనం ఎలా విలువను ఆశిస్తాం? కాబట్టి ఎదుటి వాళ్ళకి విలువనివ్వాలి. ఎదుటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువగా చూడకూడదు, హేళనగా చూడకూడదు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. అంతేకాదు హుషారుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మీరు మారాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఎప్పుడు హుషారుగా ఉన్నట్లయితే, యాక్టివ్గా ఉన్నట్లయితే మీకు అభిమానులు కూడా ఎక్కువగా ఉంటారు. మీ యాక్టివ్నెస్ చూసి నిరాశ నిస్పృహలు పారిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ విలువ పెరిగిపోతుంది. పెద్దవాళ్ళకి, వృద్ధులకి గౌరవం ఇవ్వడం ద్వారా, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం ద్వారా, వాళ్ళకి చేయూతనివ్వడం ద్వారా, వాళ్ళతోటి ప్రేమగా పలకరించడం అనే తత్వాన్ని మనం అలవరుచుకున్నట్లయితే మనకి నలుగురిలో మనం చూసి నేర్చుకుంటారు. నలుగురిలో మన విలువ పెరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. వాళ్ళతోటి ఆప్యాయతగా పలకరిస్తూ ఉండండి. అప్పుడే మనం నిజమైనటువంటి మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా నిరూపించబడతాం. కొంతమంది ఎంతగా సక్సెస్ అవుతారు కానీ కుటుంబంతో సరిగ్గా గడపరు. నిజానికి కుటుంబంతో కలిసి ఆడుతూ పాడుతూ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని కేటాయించే వాళ్ళు ఎప్పుడూ కూడా నలుగురికి ఆదర్శంగానే కనిపిస్తుంటారు. వాళ్ళు విలువైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. నిజంగా ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేసే వాళ్ళని చూస్తే ఎవరికైనా మేము అలా ఉండాలి అనిపిస్తుంటుంది. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కాసింత సమయాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబానికి, మీ లైఫ్ పార్ట్నర్ కోసం కేటాయించాలి. అప్పుడే మన విలువను మనం పెంచుకున్న వాళ్ళం అవుతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం సంతోషపెట్టినప్పుడే మనం మన విలువను పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇతరుల గురించి హేళనగా మాట్లాడుతూ, ఇతరుల యొక్క రంగు రూపు గురించి, వాళ్ళ యొక్క ఫిజికల్ స్టేటస్ మీద జోకులు వేస్తూ బాడీ షేమింగ్ చేయకుండా ఉండడం అనేది విలువైనటువంటి ఉత్తమ లక్షణం. ఎవరిని కూడా తక్కువగా చూడొద్దు. వాళ్ళ యొక్క ఫిజికల్ స్టేటస్ గురించి హేళనగా మాట్లాడొద్దు. ఇలాంటి వాళ్ళకి సమాజంలో చాలా విలువ ఉంటుంది. అలాంటి నేచర్ లేనటువంటి వాళ్ళకి, నవ్వుతూ ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. చుట్టూ ఎప్పుడూ నలుగురు ఉంటారు. ఇలా నవ్విస్తూ ఉండే వాళ్ళకి ఒక ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తత్వం ఉన్న వాళ్ళంటే ఇంట బయట అన్ని చోట్ల కూడా చాలా విలువ ఉంటుంది.
ఇతరులలోని మంచిని మాత్రమే చూస్తూ వాళ్ళలోని విలువల్ని, వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తించి వాళ్ళని ప్రశంసించేటువంటి నేచర్ ఉన్న వాళ్ళకి సమాజం ఎప్పుడు కూడా విలువిస్తుంది. సో అలాంటి నేచర్ అంటే ఎదుటి వాళ్ళలో మంచిని మాత్రమే చూసే నేచర్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రపంచమంతా కూడా ఎప్పుడు కూడా అందంగా కనపడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నోరు మంచిదైతే ఊరంతా మన వారే అంటారు. మన నోటి మాటకి అంత పవర్ ఉంటుంది. మన నోటి మాట ఎదుటి వారిని నొప్పివ్వకుండా ఉండాలి. మాట చాలా ప్రమాదకరమైనది. ఒక్కొక్కసారి ఒక చిన్న మాట లేని చోట యుద్ధాలను సృష్టించగలదు. అదే మాట యుద్ధాలని ఆపగలదు. ఒక మాట ఆయుధం లేకుండా ప్రాణాన్ని తీయగలదు. అదే మాట ప్రాణాన్ని నిలబెట్టగలదు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే వాళ్ళకి ఆత్మీయులు ఎక్కువగా ఉంటారు. మనుషుల బంధాలకి, స్నేహాలకి విలువనిచ్చే వాళ్ళు ఎక్కడున్నా కూడా, ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక విలువైనటువంటి ప్రత్యేక స్థానం ఉంటుంది. నలుగురు హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు ఉంటుంది. వాళ్ళని చూడగానే నలుగురు ముఖంలో చిరునవ్వు కనపడుతుంది. కాబట్టి బంధాలకు విలువ ఇవ్వండి, స్నేహాలకి విలువ ఇవ్వండి. అపార్థాలకు తావివ్వక ఎంతసేపు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటే అసలు అర్థమంటూ ఏంటిదో మీరు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిజానిజాలు తెలుసుకుంటూ అపార్థాలకు తావివ్వక అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకు సాగే మనస్తత్వం మీదైతే మీరు విలువైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టే. మీరు ఆనందంగా ఉండడమే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఆనందంగా ఉంచే ప్రయత్నం మీరు చేస్తున్నట్టే. కాబట్టి అండర్స్టాండింగ్ మెంటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళని నొప్పివ్వని మనసు నీదైతే, కొంతమంది ప్రతి మాట ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా ఉంటుంది. ప్రతి చేత ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని నొప్పించని మనసు నీదైతే నీ వాళ్ళకు నువ్వు విలువైనటువంటి వ్యక్తివే. నీ వాళ్ళకి, నీ ఫ్రెండ్స్కి కూడా నీ పట్ల చాలా విలువైనటువంటి భావన ఉంటుంది. మార్పు ఎదుటి వాళ్ళలో కలగానే ఆశించకుండా మార్పు అవసరమైనప్పుడు ముందుగా నీవు మారడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అన్ని విషయాలలో కూడా నువ్వు ముందున్నట్టే. మార్పుని ముందుగా నువ్వు ఆస్వాదించాలి. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మారాల్సిన అవసరం వస్తే ముందు నీవు మారే ప్రయత్నం చేయాలి. అది కదా విజేతల లక్షణం. అది కదా విలువైనటువంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణం. నలుగురు మెచ్చాలి అంటే ముందు మనం మారాలి. అంతా నా వాళ్ళే అనుకునేటువంటి మనసుకి నిజంగా జగమంత కుటుంబం ఉంటుంది. వీళ్ళతోటి నాకేంటి, వీళ్ళకి నాకు సంబంధం లేదు, నేను మాత్రమే గ్రేట్, నేను మాత్రమే గొప్పవాణ్ణి అని ఆలోచించే వాళ్ళకి నిజంగా ఆత్మీయులంటూ ఎవరు ఉండరు. అంతా నా వాళ్ళే అనుకుని చూడు, ఎక్కడ నీకు లోపం కనపడదు. అర్థం చేసుకునే తత్వం పెరుగుతుంది. నలుగురిలోనే విలువ పెరుగుతుంది. అంతేకాదు, మనం వేసుకున్నటువంటి డ్రెస్సింగ్, హుందాతనంతో కూడినటువంటి డ్రెస్సింగ్ నలుగురిలో మన విలువను పెంచుతుంది. ఉన్న దాంట్లోనే ఉన్నంత దానిలోనే ప్రత్యేకమైనటువంటి ఆహార్యాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన ఆహార్యం మన విలువను పెంచే విధంగా ఉండాలి. మన విలువను తగ్గించే విధంగా ఉండకూడదు. కాబట్టి నీట్గా డ్రెస్అప్ కావడము అనేది చాలా అవసరం. ఇది మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, నలుగురిలో మన విలువను పెంచుతుంది. ఇవన్నీ పాటిస్తే మీరు ఎంతమందిలో ఉన్నా కూడా ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి వ్యక్తులు మీరే. కాబట్టి ఏవైనా మనలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ మనల్ని విలువైనటువంటి వ్యక్తులుగా మనమే తీర్చిదిద్దుకోవాలి. ఆల్ ది బెస్ట్.